మిత్రమా, స్టార్టర్ కి చిల్లీ చికెన్ ఆర్డర్ చేసే నేను ఈ చిల్లీ ఎగ్ రెసిపీకి అడిక్ట్ అయిపోయా. ఎందుకంటే అంత నచ్చేసింది ఈ రెసిపీ టేస్ట్ నాకు. ప్రాసెస్ చెప్పే ముందు రీల్ ని సేవ్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి. ముందుగా బాయిల్డ్ ఎగ్స్ ని తీసుకొని ఒక్కో ఎగ్ ని 4 ఈక్వల్ పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ లో 2 ఎగ్స్ ని పగలగొట్టుకొని బాగా బీట్ చేసి అందులో 3 చిన్న కప్స్ మైదా, కార్న్ ఫ్లవర్, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పెప్పర్, జింజర్ పేస్ట్ అండ్ కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసి కట్ చేసిన ఎగ్స్ ని పిండితో కోట్ చేసి ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసి వేగనివ్వండి. ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసి వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి వేసి వేయించండి. ఆ తర్వాత స్క్వేర్ షేప్ లో కట్ చేసిన ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసి కలిపి కొద్దిగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం కలపండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా డార్క్ సోయా సాస్, హెజ్వాన్ సాస్, టమాటో కెచప్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, వైట్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలానే కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లవర్ వాటర్ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపి ఫైనల్ గా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ని వేసి సాసులన్నీ బాగా పట్టేలా కలపండి. లాస్ట్ లో పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుంటే వేడి వేడి చిల్లీ ఎగ్ రెడీ అయిపోయినట్టే. మిత్రమా, లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.